నా మనిషి నీ పక్కనే ఉన్నాడు. No, there is no one here. రోడ్డు కవతల 3525 సిల్వర్ కలర్ ఇండిగో కార్ ఉంటుంది చూడు. ఆ కార్ తీసుకో. 101 గ్రోవెల్ మాల్ కాందివెలికి రా. కార్ అక్కడ పార్క్ చేసి బ్లాక్ హోండా సిటీ 7087 తీసుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళు.
నామ్క్యా నీ పేరేంటి? ఉన్ పేరెన్న నిండ పేరెంద? నా పేరు జగదీష్. ఓ తెలుగు. ఏ తెలుగు వాలా హై? నాకు తెలుగు బాగా తెలుసు. తెలుగు వాళ్ళు ఇంకా బాగా తెలుసు. నిన్నెందుకు చంపలేదో, ఆ ప్లాన్ ఏమిటో నీకు తెలియదు కదూ. ఇవన్నీ నువ్వు పార్క్ చేసిన కార్లు. వాటిల్లో ఏముందో చూడు. దీన్ని మేం పేల్చాం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని పెట్టింది ఎవరన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పోలీసు నిన్ను వెతుక్కుంటూ వచ్చేప్పటికీ మేము నిన్ను చంపేసుంటాం. నిన్నే కాదు, నీ టీమ్మేట్స్ అందరినీ. నిన్ను చంపింది, బాంబ్స్ని కరెక్ట్గా వాటిల్లోంచి రిమూవ్ చేసింది ఎవరో తెలుసా? మానిటర్ చూడు. జాయింట్ సెక్రటరీ ఇన్ డిఫెన్స్. నువ్వు మొన్న షూట్ చేసి చంపిన 12 మందిని వీరి టీమే చంపిందని చెప్తాం. నువ్వు ఒక డబుల్ ఏజెంట్ అని వాళ్లే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు. ఇంతవరకు ఇండియన్ ఆర్మీలో మాత్రమే స్లీపర్ సెల్స్ లేరు. వీరి మూలంగా మేము ఎందరో స్లీపర్ సెల్స్ని ఇండియన్ ఆర్మీలోకి చేర్చి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఊహించలేదు కదూ. చావకూడదు, నేను చావకూడదు. ఆర్మీలో స్లీపర్ సెల్స్ దేశానికి క్యాన్సర్. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా? థింక్. Do you have any death wish? What is it called? చివరి కోరిక. నేను నీ చేతుల్లో తన్నులు తిని చావాలి. నువ్వు నన్ను కొట్టి చంపాలి. सुना? इसकी आखिरी तमन्ना है कि इसको मार मार के मार डालो. हाँ ठीक है.
లాక్ ఓపెన్ చేయి. క్యా లాక్ ఓపెన్ చేసి కొట్టు. सुनो, तुम्हारा मालिक ने मुझे हाथ बांध के मारा. गोले के बोलो तो सोच रहे हैं. तूने मेरा हाथ तोड़ा आउट, तेरे साथ इतने लोग हैं फिर भी तो डर रहा है ना. భయం ఉండాలరా. నా చేతులు విరిచి ఇంతమంది తోడున్నప్పటికీ లాక్ ఓపెన్ చేసి కొట్టడానికి భయపడుతున్నావు కదా. నాకు ఆ భయం బాగా నచ్చింది. नहीं जवान, ये क्या कर रहे हो? गोली मारो इसे. शूट हिम. ही इज अ ट्रिकी गाय. मैं कह रहा हूं, मेरी बात मानो. जस्ट शूट हिम. यू कांट बीट हिम. आई मीन, अनलॉक हिम. सही बोल रहा हूँ भाई, एक दूसरे को मार के लोग मर जाएंगे. आप बोलो तो मैं गोली मार देता हूँ. नहीं नहीं नहीं, बिल्कुल नहीं. मैं क्या करूं?
मारो दोनों को गोली मारो और कोई रास्ता नहीं है शूट देम बोथ Weapons down. నువ్వు తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. Three, two, one. Boom. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. చిన్నమ్మాయి పేరేగా సంజన కాదు పెద్దమ్మాయి ఆ రోజే అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ మాట వింటే కదా దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్ సార్ భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్ మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదన్నాడు, తర్వాత తను నచ్చలేదంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడు దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడ్ దూరాడన్నావే, ఆ బేవర్స్ గడ్ నేనే. ఎస్. హే ఏంటి? నిజంగా ఆర్మీ ఎంతో గ్రేట్ రా. 11 నెలలు ఎక్కడో మండుటెండల్లో మంచు కొండల్లో చిన్న టెంట్ వేసుకుని కొవ్వొత్తుల వెలుగులో ఈ 40 రోజుల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఫోటోలో ఉన్న కుటుంబాన్ని గుండెలో పెట్టుకొని ఆ ఫీలింగ్స్తో బతకాలి కదూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాబు లేచినట్టున్నాడు, వాళ్ళ టైం లేస్తారు. ఇదిగోటి మీకు కావాలండి? నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే, కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో దిగలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? ఇప్పట్లో అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పకుండా 1 2 3. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేసా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. 2, బయటికి వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి? అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా?
నందు లే, టైం ఎంతైందో తెలుసా? గడియారం చూడొచ్చు కదా, నన్ను లేపు మరి అడగాల. పొద్దున్నే వెదో జోకులు. వాళ్ళు వచ్చే టైం అయిందే, లే రెమ్మంటుంటే. పెద్దమ్మా నేలా ఉన్నాను. నీకేంటమ్మా బంగారం. ఏయ్ నీకంటే చిన్నపిల్ల చూడు ఎలా రెడీ అయిందో. దాన్ని చూసి నేర్చుకోవే. కాసేపు ఆగి నేర్చుకుంటాలే. పోలే పెద్దమ్మా, అక్కడికి నిద్ర వస్తుందంటగా, అని ఇష్టార్థం ఏదో నాకు చేయించి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్ లే, లేచి బాత్రూమ్ వెళ్ళు వెళ్ళు. రాక్షసి లే వెళ్ళమంటుంటే నువ్వు పదమ్మా. అవును, మీరేంటి సూట్ వేసుకున్నారు? ఏ ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా? ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం, శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా. పంచ మరి పల్లెటూరు దానిలా మాట్లాడుకో ప్లీజ్. ఓహో, అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా? మోడర్న్ గా ఉంటుంది. దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. చాలా మరి స్కర్ట్ అవి వేస్తే బాగుంటుందేమో. సిగ్గు లేదండి మీకు. వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి. అక్క తాంబూలం పళ్ళలోకి ఒక్కపడి కావాలంట. స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు. సరే ఇదిగో పసుపుతో వినాయకుడిని చేసి మందిరం దగ్గర పెట్టు. సరే. అలాగే నందులు కూడా త్వరగా రెడీ చేయి. అలాగే అక్క. త్వరగా వెళ్ళు. సరే. నమస్కారం. నమస్కారం. పశువు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఈలో ప్యాక్ రెడీగా ఉందా, ఆటేసుకుందామా? ఏమాట? 7 ఎక్స్ప్రెస్ గురువు గారు, ముహూర్తానికి ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పనా? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు, సంభావన మొత్తం క్షౌరం అయిపోడాక తాంబూలాలు కుదరకపోతే తదిరాణనే పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం అన్న. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావ్రతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి 4 పెళ్లిళ్ళు చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కటి చాలు. ఏంటో బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే, ఏంటి ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంటి, ఆ కాఫీ ఇలా పట్ట. వెళ్ళవరా, అందరు ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా. మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా. రేయ్, ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడు. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఎంత? 50 రూపాయలు. 50 రూపీస్. ఏంటయ్యా, అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కడపల్లికి 50. అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమొస్తుంది సార్? నీకేం వస్తుందో తెలియదు కానీ ఎక్కినాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. తక్కువ. ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి, బెట్టలు బొత్తిగా సరిపోలేదు. రాత్రి నిద్ర పడితే ఒట్టు. బెర్తల సైజు పెంచడం కుదరదు, ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? మొన్న మార్నింగ్ అంకుల్. ఓ, ఉంటున్నావా? రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను అంకుల్. అదేంటండి, నిశ్చితార్థానికి వచ్చి నెలన్నా ఉండకుండా వెళ్ళిపోతే ఎలా? 4 రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు. నందు ఏంటి ఇంత లేటు? త్వరగా రా. ఇలా వచ్చేనా? వద్దులే తల్లి, చీర కట్టుకునిరా. ఆ పని మీద ఉన్నాను. నువ్వు కిందకి రాని పని చెప్తా. ప్లీజ్ కమ్. నమస్తే. రండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు నేను వెంకీని, శేఖరం గారు అబ్బాయిని. శేఖరం కొడుకు? మరేంటి బయట వాళ్ళు అక్కడ నిలబడిపోయావు? రా 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 రా. రేవంతి, ఇతనికి పైన గది చూపించు. ఈ రోజు నా కూతురు నిశ్చితార్థం. అవును, మీ నాన్న వస్తానన్నాడు. కుదరలేదు, రాలేకపోయారు. సర్లే, ఈ అడావుడి అయ్యాక మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. అలాగే. రండి. సార్ థ్యాంక్ యూ. ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్ళికొడుకా? అవునండి. చెత్త కొట్టాడే. ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్ అండి. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. ఏంటల్లుడు గారు, బోర్ కొడుతుందా? సరదాగా పూల్ గేమ్ వేద్దామా? ఇప్పుడా? ముహూర్తం పెట్టుకు ఆడటానికి ఇదేమన్నా నిశ్చితార్థమా? రఫ్ గా 2 గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చేలోపు టైం పాస్ కింద. థ్యాంక్స్. మీరు తీసుకుని. థ్యాంక్ యూ సార్. అయ్యారు ప్యాక్ అమ్మన్నారు. ఆయన ఆడుకోడాక? లేదు, బయట పడేస్తాను. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో
ఆలోచిస్తుంటాను. ఓ కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు థ్యాంక్స్ రా, కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఇందాక నుంచి వాడెవడో నవ్విలేస్తున్నాడు రా బాబు. ఫంక్షనా ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. ఏంట్రా అప్పుడే మొదలెట్టేశారా? ఏయ్, మరీ మంచిగా తాగినట్టు తాగేయకండి. ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. హాయ్, ఇట్స్ మీ. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆఫ్ కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బానే ఉంటావు అనుకో. యు నో వన్ థింగ్, భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి, శోభనానికి ముందు పాలు తాగుతారు మూడ్ పెంచడానికి. మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పనా? ఎస్. ఎక్కడున్నారా? బాత్రూంలో రా. ఇక్కడ వెయిటింగ్ నీకోసం. వస్తున్నాను. నువ్వెవరు? వారెవరు? పెళ్లి కొడుకు. అవ్వా, కింద ఒక అమ్మాయితో నిశ్చితార్థం, పైన వేరే అమ్మాయితో శోభనం. దారుణం. ఏ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పెళ్లి కూతుర్ని నేనే, తెలుసా? పక్కా కాన్ఫిడెంట్? లాక్ కర్దే. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు కానీ పాపం టేస్టే బ్యాడ్ గా ఉంది. అటు చూడండి, కాకి ముక్కుకు దొండపొడలాగా వాడి ఫేస్ కి ఆవిడ సెట్ చేశారు. అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు? తప్పు చేసే దేవుడు కాదు నువ్వు, అది నా పెళ్ళం. ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవరిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. సుజాత ఇంకా రాలేదా? రాలేదండి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఏంటి బాబు గారు, ఎవరన్నా రావాలా? మా చెల్లెలు ఇంకా రాలేదు. పోనీ వెయిట్ చేద్దామా? పర్వాలేదు, మనం కానించేద్దాం. అయ్యా, వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తదియ ఉదయం 5:30 గంటలకి, అంటే 2 నెలల తర్వాత. మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అలాగే. పిన్నమనేని శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నందిని మాగంటి అశోక్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి ప్రసాద్కిచ్చి వివాహం చేయి నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబలాలు. అయ్యా, మీరు తాంబలాలు మార్చుకోండి. హలో, నేను రా సీనుని. ఎరా మావాడొచ్చాడా? నువ్వు రాలేదే. కుదరలేదురా. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. అదేం లేదురా, నాకు మాత్రం నేను చూడాలని ఉండదా? పెళ్లికి తప్పకుండా వస్తాను కదా. రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా. ఈ కబుర్లకేం గాని మావాడిని చూసావుగా, ఏమైనా పనికొస్తాడంటావా? ముందు ఇంటికి వస్తే పనికొస్తాడో లేదో తర్వాత చెప్తాను. అదేంటి, ఇంటికి రాలేదా? ఎక్కడ్రా, ఈనాడు పేపర్లో పొద్దున్న ఒకసారి కనబడ్డాడు. ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు. కొంపతీసి మీ వాడికి ఫంక్షన్లు అంటే అలర్జీ ఏమైనా ఉందా? నువ్వేం టెన్షన్ పడకరా, ఇప్పుడు 12 అయింది కదా, ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింపుల్, వాడు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తాడు. రోజు సెకండ్ షోకా? అంత ఆశ్చర్యపడకరా, వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను, నువ్వు హ్యాపీగా పడుకో. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడు రా. ఓసారి పిలు, మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా ఎలా ఉందని అడుగుతావా? అది కాదురా. నువ్వు పెట్టేయ్, నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటూ. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడి కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ?
రోడ్ల మీద బోర్డుల మీద? పేపర్ మీదండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బిఏ చేశానండి. ఎన్నేళ్ళు? అది ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు. వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి భోంచేసి చేసి పడుకో. బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండాలి. అబ్బు, బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ, ఊరికే ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తా. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఇదో పెద్ద తాజ్ మహల్. టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్లు వేయకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. రేపు బంతి వస్తున్నా ఉంటా. నీ టైం అయిపోయింది, ఉండు. వెంకీ, డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదండి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థం హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసే తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ మాంటారంటే నేను అప్పటికి చెప్తూనే ఉంటాను, సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న, దగ్గొస్తుంది అని. వింటేగా. మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడికి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అలాంటి తండ్రి అందరికీ దొరకడు. అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విసిరి వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందండి. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం. అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకాలు చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు. ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదిన, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు, ఆపు. ఏమండి, ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటాయి బాబు? సార్ సార్, ఎరా అన్నీ ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాన్ని సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. థ్యాంక్స్. అక్కడే నిలబడిపోయావే, రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి. రాయండి. ఊరగాయలు మర్చిపోయామే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా.
నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదినా టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు చల్లడానికి 16 to 18 years గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఏయ్, నువ్వు ఊరుకోరా. చంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు వదినా. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదువులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు, ఎండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మామిడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి. అది పెళ్ళంటే. పెళ్ళంటే సందడు ఉండాలంటే ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి, మీ పేరేంటండి? పద్మ. పద్మ, బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడ అంటారు. బీరువాలో ఉంది. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు చంటి గారు వచ్చి వదిన మండపంలో 1000 కుర్చీలు సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు వాడు తింటారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మీ నోరు వేయండి. నేను వడ్డానం పెట్టుకుంటానయ్యా. వెరీ గుడ్ డెసిషన్. ఎంతసేపు నగలు చేతులేనా? మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్లో మనం ఉండగానే వీడి దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా. అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి? వాడిని బయటికి ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని, చంపేయ్. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి వీణ్ణి. రారా, దమ్ముంటే నరుకు రా. నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడి అడిగాను, మర్చిపోయావమ్మా? ఒక మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశా నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా రా, వీడిక లైఫ్ లో మారడు. రా వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేచిపోద్ది. వీడే నీకు సొంతనే కాదు కదా. రా. సొంతనే అయి ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని. అంతకన్నా ఎక్కువ, అందుకే రాలేకపోతున్నా. సరే వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ అంకుల్. లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వద్దురా, వద్దు. సరే, నువ్వు నాకు నచ్చావమ్మా. అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు. నువ్వే నా కోడలుగా రావాలి. రారా. హలో. ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. తను రానంటున్న బలవంతంగా తీసుకెళ్లారు సార్. నాకు ఎందుకో భయమేసి మీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడ అఖిల్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్. 1 year క్రితం మాకు వీడియో దొరికింది. పార్క్ చేసి ఉన్న మా పోలీస్ జీప్ కెమెరాలో రికార్డ్ అయింది. మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు. అదే మాకు హెల్ప్ అయింది. ఆ విజువల్ రికార్డ్ అయింది. పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా? తెలీదు. ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు.
వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చారు. దాని తర్వాత మరొకడు వచ్చాడు. ఈ బైక్ దిగింది నువ్వేనేమోనని నా డౌట్. నో సార్. ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్. నెగిటివ్. నౌ యూ కెన్ గో. क्या हुआ? సాషాని ఎందుకు చంపారా? నా సాషాన్ని చంపేశారా? నా చెల్లిని చంపేశారా? చూస్తావేంట్రా? చంపే. ఎవరు చంపారో చెప్పు. చెప్పు. చెప్తాను. నన్ను మీ దగ్గరకి పంపించింది ఇట్లా ఉన్న మామనే. మామ కాకుండా సబీర్ కూడా ఉన్నాడు. డ్యామేజ్ ఓవర్ డీల్ పెట్టింది వాడే. ఆ రోజు అయితే క్లబ్లో శాషా ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ దొంగతనం చేశాక డైమండ్స్ మన చేతికి రాగానే అఖిల్, సోను, సాషా ముగ్గురిని చంపేద్దాం. देखो उधर कौन है? अरे जाके देख उधर कौन है? क्लास करते उसको. అరగంట ముందు ఆత్మహత్య చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదా. ఎలాగో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పావుగా, చచ్చిపో. నేను ఇక్కడే ఉన్నాను మామా. Here I am. ఏ సాబీర్ మామా,
సాషాని చంపింది నేనే. గుజరీ బాతంకు భూల్ జా, పాస్ట్ ఈజ్ పాస్ట్. మాకు డైమండ్స్ దొరకలేదు, సాషా బతకలేదు. ఫ్రెష్గా మరో డీల్ మాట్లాడుకుందాం. ఒక్కటే డీల్, మీ అందరినీ లేపేయడమే. మీరు దేనికైనా తెగిస్తారని మాకు తెలుసు మామ. చనిపోయిన సాషా కంటే బతుకున్న సిరి లైఫ్ ఇంపార్టెంట్ కదా. సిరి మా దగ్గర ఉంది. ఏ డైమండ్స్ అయితే మేము కావాలనుకున్నామో అవే డైమండ్స్ ఇప్పుడు గోవాలో ఉన్నాయి. అక్కడ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఎల్లుండి ఇటలీ వెళ్ళిపోతాయి. వాటిని రాబరీ చేసి మాకివ్వండి. సిరిని తీసుకెళ్ళండి. సిరిని ఆల్రెడీ గోవా పంపించేశాను. సాలా ఒక్కొక్కని ముక్కలు ముక్కలుగా నరుకు. నీకెందురా మధ్యలో? డీల్ ఓకే? సిరికేమన్నా అయిందో? షఫీ, వీళ్ళతో పాటేళ్ళు. నా మాట నాకు చూపించదు. పో. Provide them whatever they want, but remember, 24 hours left. సిరితో మాట్లాడాలి. సేఫ్ గా ఉన్నావా లేదా? నిన్న గోవా తీసుకొచ్చారు. सुन, ज्यादा भी बकबक मत कर. मेरे को डायमंड्स मांगता है, समझा? రాబరీ ఎక్కడ చేయాలి? మొత్తం 78 పీపుల్ సెక్యూరిటీ. డైమండ్స్ ఎప్పుడు బయలుదేరుతాయి? 10 o'clock in the morning. పానాజీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 38 కిలోమీటర్స్. ఈ రూట్ ఒకసారి నేను చెక్ చేయాలి. వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి? Nirula Bridge, Seolim, Aldona, Panjim Bridge. ఓకే, ప్లాన్ ఏ. ఎస్. ఈ ప్లాన్ ఏంటి? సీక్రెటా? కూర్చోబే. సోను, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బికి వెళ్ళిపో. ప్లాన్ బి అంటే? నా చెల్లిని చంపిన మీరందరూ ఇంతవరకు బతకడమే అదృష్టం. రేయ్, అన్ని మూసుకుని కూర్చో. సోను, ఈ ప్రాసెస్ లో నువ్వు పోయినా నేను పోయినా వీడితో పాటు ఎవ్వడు బతకూడదు. భయపడుతున్నావా? రేప్ చేస్తానని ఎక్కడో ఐడియా ఉంది కదా, చేస్తే బాగుంటుందని. వాళ్ళ అమ్మాయితో మాట్లాడాల. మాట్లాడడం ఎందుకు, చూపిస్తాను. గెర బావా, గెర గెర. పుట్టి నా కొడక. యాక్చువల్లీ ఇప్పుడే ఇది రేప్ చేద్దాం అనుకున్నాను.
కానీ నువ్వు కోప్పడతావని మానేశాను మామ. మావా నీకు అమ్మాయిని ఏదో చేయడం మాత్రమే తెలుసు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. You see, I want my diamonds, Mama. I want my diamonds. What about Siri? రేపు డైమండ్స్ కొట్టేసి షఫీక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత అమ్మాయి మీ దగ్గరకు వచ్చేస్తుంది. కుదరదు, రెండు ఒకేసారి జరగాలి. జరగదు మా అమ్మ, జరగదు. Do what I say. Bloody shit. రేయ్, మాకు బైక్ కావాలి. ఎందుకు? ऊपर कुछ काम चल रहा है. Don't worry, keep watching. Hey, Sonu. You're right on the spot. హలో, మేము ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉండాలి. Everything is clear, sir. Loading now. Constable, इधर आओ. अखिल, 10 people in the container. हाँ सर, अभी निकल रहे सर. क्या हुआ? आगे गाड़ी रुक गई है साहब. Go and check.
గివ్ మీ ద రివాల్వర్. డైమండ్స్ ఎక్కడ? సిరి ఎక్కడ? ముందు డైమండ్స్ చూపించు. సిరి ఎక్కడ? చెప్పకపోతే ఇవ్వవా? ఇవ్వకపోవడమే కాదు, ఇక్కడి నుంచి ఒక్కడు బయటకు వెళ్ళడు. రేయ్, ఏంట్రా నీ పొగరు? సిరి అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉంది. దేక్ తెరకు బతాਉਂదా. రేయ్ బోల్ భాయ్, దాన్ని పాతి పెట్టండి రా. బతికుండగానే దాన్ని పాతేయండి. ఉస్కో జిందా జమీన్ కింద డాల్ దో. మాటలో ఏం చేస్తావురా ఇప్పుడు? साला ఒక్కడి ఉన్నావు. तू समझता क्या है? क्या कर लेगा तू? तेरे हाथ टांग सब काट डालूंगा, नस नस निकाल डालूंगा अंदर से, मैं समझे? ఏం చేయగలరా నువ్వు? బయటికి ఎడగలవా? దాన్ని కాపాడగలవా? నేను నీకన్నా నీచకమైన కుత్తేగాండ్రా. వాటిని వదిలేయ్. సోనో, అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో సిరి ఉంది. గో. అఖిల్, సిరి నేను తీసుకొస్తాను, కానీ నా చెల్లెల్ని చంపిన ఏ కొడుకుని వదలదు. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అనవసరంగా మేమెందుకు చేస్తావురా నీ అప్ప? వాడు సిరిని కాపాడతాడా? సిరి బతుకుతుందా? నేను బతుకుతానా? ఇదంతా అనవసరం. నాకు వీడి ప్రాణాలు కావాలి. ఆకి కసం. దమ్ముంటే వీడిని తీసుకెళ్ళండి. రండ్రా. వాటిని పట్టుకోండి. డైమండ్స్ లాక్కోండి. सुनो, लड़की का फोन देना, देखेंगे क्या बात करेंगे. ఇదే ప్లేస్ నాకు తెలియడం లేదు. నువ్వేం భయపడద్దు, నేను వస్తున్నాను. చాలా భయంగా ఉందండి. ఏమైందిరా మీకు? లేవండి, కొట్టండి.